ఫ్రెండ్స్ సిఎంఎఫ్ ఫోన్ 2 సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది కాదు, ఇది ఫోన్ 1, ఫోన్ 2 సిరీస్ ఈ నెల 28వ తారీఖు అయితే లాంచ్ కాబోతున్నాయి. బేసిక్ గా సిఎంఎఫ్ అనేది ఏంటి అంటే నథింగ్ ఉంది కదా బ్రాండ్. నథింగ్ ఫోన్ ఏంటి అని అంటే OnePlus కంపెనీని స్టార్ట్ చేసినటువంటి ఇద్దరు సీఈఓల్లో ఒక అతను బయటకు వచ్చి ఇతని ఓన్ కంపెనీ నథింగ్ అనేటువంటి పేరుతో స్టార్ట్ చేశారు. ఆ నథింగ్ కి సబ్స్టిట్యూట్ బ్రాండే మనకి సిఎంఎఫ్. సిఎంఎఫ్ అంటే ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనుకున్నారు. కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్. సో ఈ మూడింటిని కలిపి సిఎంఎఫ్ అనేటువంటి పేరుతో వీళ్ళు మొబైల్ ఫోన్స్ అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ను కూడా మార్కెట్ లో లాంచ్ చేశారు. లైక్ సిఎంఎఫ్ వాచ్ ఉంది, సిఎంఎఫ్ బడ్స్ ఉన్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే దీంట్లో ఈసారి వీళ్ళు సెకండ్ జనరేషన్ మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. అది కూడా సిఎంఎఫ్ ఫోన్ 1 లో క్రియేటర్స్ అలాగే యూజర్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని వీళ్ళ ప్రొడక్ట్ ని అయితే అతి త్వరలో లాంచ్ చేయబోతున్నారు. అదేనంటే రేపు 28వ తారీఖు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఆ తర్వాత మన ఫీడ్బ్యాక్ ఏమి విన్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. సిఎంఎఫ్ లో మనకు బేసిక్ గా 2 ఫోన్స్ ఉండబోతున్నాయి. సిఎంఎఫ్ ఫోన్ 2, మరొకటి వచ్చేప్పటికి ఫోన్ 2 ప్రో. సో ఫోన్ 2 ఏదైతే ఉందో మనకి లోయర్ బడ్జెట్ సుమారుగా 15,000 రూపాయల బడ్జెట్, అలాగే 2 ప్రో వచ్చేటప్పటికే 20,000 రూపాయల లోపల బడ్జెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. మొదటిగా వీళ్ళు అప్గ్రేడ్ చేస్తుంది ఏంటి అంటే బాక్స్ లో చార్జర్ అలాగే టీపీయూ కేస్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ప్రీవియస్లీ మీరు చూసారంటే సిఎంఎఫ్ ఫోన్ 1 లో మనకి ఎలాంటి చార్జర్ ప్రొవైడ్ చేయలేదు. ఇది 15,000 ఆ 16,000 లాంచ్ చేస్తారు. మళ్ళీ చార్జర్ కొనాలంటే అక్కడ ఒక 2,000 రూపాయలు. సో అగైన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అని మనం ఫీడ్బ్యాక్ ఇచ్చింది విన్నారు. సో ఈసారి మనకి చార్జర్ కూడా ఇంక్లూడ్ చేశారు బాక్స్ లో. అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఏదైతే ఉందో కామన్ గా 2 ఫోన్స్ లో చూస్తుంటాం. అండ్ 2 కూడా 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ ద బ్రాండ్ ఈస్ లిస్నింగ్. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి పెప్పీ కలర్స్ లో మనం చూస్తున్నాం. లైక్ ఆరెంజ్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ లో ఈసారి కూడా మనకి అవే కలర్స్ చూసే అవకాశం ఉంది. అండ్ మెయిన్ గా దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్యానల్ ఉంది చూసారా, దీన్ని మీరే రిమూవ్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. దీనికి గాను టూల్స్ కూడా మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు, కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా. అండ్ ఫిజికల్ గా వచ్చేటప్పటికే వీళ్ళు ఈసారి ఎసెన్షియల్ స్పేస్ ఏదైతే మనం నథింగ్ ఫోన్ 3A అలాగే 3A ప్రో లో చూసినటువంటి ఎసెన్షియల్ బటన్ చూసారా, దాన్ని కూడా వీళ్ళు ఇందులో తీసుకొని రాబోతున్నారు. పెద్దగా యూజ్ అయితే ఏం లేదు, బట్ ఏదో ఒక అప్కమింగ్ యూసేజ్ అయితే తీసుకొని వస్తామని చెప్పి బ్రాండ్ అయితే గట్టిగా చెప్తుంది. అండ్ ఈసారి 2 ఫోన్స్ లో కూడా వీళ్ళు IP64 రేటింగ్ అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రీవియస్ దానిలో అయితే ఏమి ఇవ్వలేదు. సో బేసిక్ గా చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటి వాటికి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాంగ్ సైడ్ విత్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రాసెసర్ సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సిఎంఎఫ్ ఫోన్ 2 లో వచ్చేటప్పటికి మనకి MediaTek Dimensity 7300, 2 ప్రో లో వచ్చేటప్పటికి మనకి 7400 ప్రాసెసర్స్ తో రాబోతున్నాయంట. 2 కూడా 5G ప్రాసెసర్స్, 2 కూడా పవర్ఫుల్ ఆయా సెగ్మెంట్స్ లో. అండ్ LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ తో మనం వీటిని చూసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ UI, నథింగ్ OS 3.0 తో పాటు మరొక 2 మేజర్ OS అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకి ఫోన్స్ రాబోతున్నాయి. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మాట్లాడుకుందాం. ఎందుకంటే దీనిలో కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొస్తున్నారు. మోస్ట్లీ ఇది సోనీ కానీ సామ్సంగ్ కానీ సెన్సార్ ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరొక టెలిఫోటో లెన్స్ అది కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది తీసుకొస్తున్నారు. ముఖ్యంగా జూమ్ చేసి లేదా పోర్ట్రేట్ 2x లో తీసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు ఫ్రంట్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది తీసుకొని రాబోతున్నారు. 4K వీడియో రికార్డింగ్ కంపాటబిలిటీస్ కూడా మనకి ఇందులో రాబోతున్నాయి. ఇక సిఎంఎఫ్ ఫోన్ 2 విషయానికి వచ్చారు అంటే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ వెరీ కామన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు దీంట్లో ఏ విధమైనటువంటి టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మ్యాక్రో లెన్స్. ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. అండ్ దీంట్లో రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు ఫుల్ HD లో 30 అలాగే 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో క్వైట్ డీసెంట్ కెమెరా సెటప్ అని అంటాం. 2A ప్రో లో కొంచెం ఎందుకంటే ప్రైస్ ఎక్కువ కాబట్టి కొంచెం అప్గ్రేడెడ్స్ మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 2 లో వచ్చేటప్పటికి ఇది కొంచెం మీకు కాంపాక్ట్ సైజ్ లో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే 6.3 ఇంచెస్ లేదా 6.4 ఇంచెస్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. విచ్ కమ్స్ విత్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లే మనకు తీసుకొచ్చే అవకాశం ఉందంట. బట్ దీంట్లో మీకు HDR ఇలాంటి కంటెంట్ అయితే మీరైతే చూడలేరు. ఈవెన్ దీంట్లో కూడా మనకి సింగిల్ మోనో స్పీకర్ ని మనం ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. 2A ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు మనకి ఇది HDR 10-bit ప్యానల్ ఇస్తారు. బట్ HDR 10+ ఇలాంటి కంటెంట్ అయితే సపోర్ట్ చేయదు. మీరు ఫుల్ HD లో వీడియో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మనం ముందు తీసుకొస్తున్నారు. ఎలాంటి ఆడియో సర్టిఫికేషన్స్ కానీ అలాగే డాల్బీ అట్మాస్ కానీ 2 ఫోన్స్ కూడా సపోర్ట్ చేయవు. ఇక అడిషనల్ ఫీచర్స్ అన్ని మనకు వెరీ కామన్. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఇవన్నీ కూడా మనం కామన్ చూస్తాం. ఐఆర్ బ్లాస్టర్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయరు. అండ్ 3.5 ఆడియో జాక్ కూడా మనకైతే ఉండదు. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈసారి కొంచెం 2A ప్రో లో మనకి టెలిఫోటో లెన్స్ తీసుకొని రావడం అలాగే రెండిటిలో కూడా బాక్స్ లో చార్జర్ అలాగే టీపీయూ కేస్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీటిలో ఉన్నటువంటి బేస్ వేరియంట్స్ ఏవైతే ముఖ్యంగా 2 లో వచ్చేటప్పటికే 14-15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 2A ప్రో లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా వీళ్ళు 19 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్
సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మిడ్ రేంజ్ యూజర్స్ ని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సిఎంఎఫ్ ఫోన్స్ అనేవి మన ముందుకు రాబోతున్నాయి. అండ్ ఇది మనకి రేపు 28వ తారీఖు అయితే లాంచ్ కాబోతుంది. సో ఈ రెండిట్లో మీరు ఏ ఫోన్ కి ఇంట్రెస్ట్ అయి ఉన్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా నాకు కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేనైతే కనుక 2A Pro మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎనీవే దానికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ బ్రాండ్స్ ఆర్ లిజనింగ్. మాలాంటి రివ్యూయర్స్ చెప్పిన అలాగే మీలాంటి యూజర్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని బాక్స్ టు చార్జర్ ముఖ్యంగా ఈ మిడ్ రేంజ్ ఫోన్స్ లో ఇంటిగ్రేట్ చేయడం అనేది పర్ఫెక్ట్ థింగ్ అనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.